మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మ్యాజిస్ట్రేట్ 6 నెలల జైలు శిక్ష విధించారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 2016లో అమర్నాథ్ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా ఆయనపై కేసు నమోదైంది. గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా కోర్టు విధించింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్షను విధించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మ్యాజిస్ట్రేట్ 6 నెలల జైలు శిక్ష విధించారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 2016లో అమర్నాథ్ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా ఆయనపై కేసు నమోదైంది. గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా విధించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి. నరేష్, వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్షను విధించారు. మన దగ్గర సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే 2016లోని ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ అప్పుడు వైసీపీ పోరాటం కూడా చేసింది. అలాగే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడాను గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్షకు నిర్వహించారు. ఎందుకంటే ప్రత్యేక రైల్వే జోను కావాలంటూ కూడా ఆ రోజు వైసీపీ శ్రేణులు అందరూ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగానే అమర్నాథ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోనే ఈ రోజు అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఈ గుడివాడ అమర్నాథ్ కు 6 నెలల జైలు శిక్ష, అలాగే 5,000 రూపాయల జరిమానా కూడా విధించినట్లు మనకి తెలుస్తుంది. మొత్తం మీద చూస్తుంటే మాజీ మంత్రికి ఈ 6 నెలలు పాటు జైలు శిక్ష విధించడంతో వైసీపీ శ్రేణులు కూడాను దీనికి సంబంధించి కూడా తదుపరి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాయని కూడా చెప్తున్నారు. నరేష్. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.